ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈ రోజు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మాజీ శాసనసభ్యులు ఆలనాని, కారుమూరి సునీల్ కుమార్ యాదవ్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలనాని, కారుమూరి సునీల్ కుమార్ మాట్లాడారు. కార్యకర్తలు ఎవరు నిరాశ పడవద్దని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దశ దిశ నిర్దేశించినటువంటి ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి యొక్క 75వ జన్మదినం సందర్భంగా ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కారుమూరి సునీల్ కుమార్ గారు, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ కూడా ఈరోజు పార్టీ ఆఫీసులో మరి రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఎంతో మందికి స్ఫూర్తి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యంగా విద్య, వైద్యం అనేది ప్రతి ఒక్కరికి చేరువుగా ఉండాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆరోగ్యశ్రీ స్ఫూర్తిగా తీసుకుని ఇంకా రెట్టింపు మంచి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అలానే ఆరోగ్యశ్రీ అనేది 2004లో మొదలైన ఈ రోజు దాకా కూడా ఏ పార్టీ వచ్చినా కూడా ఆరోగ్యశ్రీ అనేది మాత్రం ఆగలేదు. దానికి మాత్రం సృష్టికర్త వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. మరి ఇక్కడ యువతకు కానివ్వండి, కొత్తగా వచ్చే నాయకులు కానివ్వండి, అందరూ కూడా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకి మంచి ఎలా చేయాలో మరి ఆయన స్ఫూర్తిగా తీసుకుని చేస్తే మాత్రం ప్రతి ఒక్కరికి మంచి చేయగలుగుతాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఈరోజు అధికారంలో లేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి కార్యక్రమం